మల్లేష్ యాదవ్ ఎటువే మల్లేష్ యాదవ్ మల్లిగా ఏడపోయితేరా మల్లిగా చాలా రోజులు అవుతుంది ఇక మల్లిగాన్ని మనం అనక మల్లిగాడు ఏం చెప్తాడో తెలియక ప్రజలకు ఇగో ఇక వాని పేరు ఎప్పుడు కూడా వృధా కానీ వాడు అతి త్వరలో కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వస్తాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఒక కొత్త వేషం కట్టబోతాడు. దానికంటే ముందు వార్తలు చదువుతాం. చెతికిల పడ్డది, ఎంపీ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వట్లే, నేల చూపులు చూస్తున్న బీఆర్ఎస్. వారి ముందు నీ సీటు రాలే, నీ సీటు చిరిగిపోయింది, నిన్ను దేకినోడు లేడు, నిన్ను కానినోడు లేడు. పక్క పొంచి కుక్క పోతా అంటే నా కుక్కను దష్ అని ఎలా కొడతాం కానీ నేను కుక్కను కూడా దేకినట్టు కూడా దేక్తలేరు రా వారి. ఆ సిగ్గు బాలిన పని పక్కన పెట్టి ఆ ఇజ్జతి చంపుకొని గురువిందా నీ కింద నలిపేదంటే ఒక గట్టుండేది కథ. గురువిందాకు తన కింద నలుపు కనబడదు అన్నట్టు నీకు కనబడుతుంది. నీకు సీట్ రాలేదని రాసుకోకపోయినావు. టిఆర్ఎస్ ని కేసీఆర్ ని ఇక్కడ ప్రజలు ఆదరిస్తారా గెలిపిస్తారా పక్కన పెడితే ఎమ్మెల్యే సీటు నాకు ఇవ్వకపోతే తొక్కుకుంటా పోతా. మరి పోయి కాలు పట్టుకుంచి రేవంత్ రెడ్డి నీకు సీట్ ఎందుకు ఇవ్వలేదో నీ భాగవతం సాయంత్రం వేసి చెప్తా. పడిపోయిన కాంగ్రెస్ ని కచ్చబెట్టి లేపిన, పడిపోయిన కాంగ్రెస్ ని కచ్చబెట్టి లేపినా. ఎక్కడ పెట్టి మరి ముందర పెట్టి లేపినా, వెనుక పెట్టి లేపినావా, లేకపోతే నీకు నువ్వే పెట్టుకొని లేపుకున్నావా? లేపినా అంటివి. గిట్ల బొందల పడ్డ కాంగ్రెస్ గట్ల చేయించి గిట్ల లేపినా అంటివి. ఏమైపోయా చేతిలో పోసేట్టు ఏమైపోయారా? ఏమన్నా అంటే మీ చిన్నాయన మీదనే అలకంతా. వీడు చూసి టీఆర్ఎస్లో చేరుతారు ప్రజలారా. నేను చెప్తున్నాగా, వీడు చూసి ఇప్పుడు బీజేపీ దారులు మూసుకపోయినాయి. వీనికి కాంగ్రెస్లో కార్పొరేషన్లు ఫిల్ అయిపోయినాయి. ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే, ఎంపీ సీట్లు ఇవ్వలే వానికి. ఇక ఎమ్మెల్సీ సీట్ ఉన్నది, ఎమ్మెల్సీ సీట్ కూడా వానికి ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే చాలా పెద్ద కథ చేసిన వాడు. ఒక ½ అవర్ పడుతుంది ఆ వ్యవస్థ అంతా చెప్పడానికి. కాబట్టి గీన మీద ఏడ్చుడు బంద్ పెట్టరా. ఎవరన్నా ఓడిపోయిన మీద ఎడతారా? గెలిచినోడు 5 నెలలుగా ఏం చేయలేదని గవిరాస్క రావాలి కానీ గెలిచినోడు నిడిచిపెట్టి ప్రభుత్వాన్ని నిడిచిపెట్టి ప్రతిపక్ష లీడర్ మీద నీ పోరాటం ఏంద్రా? ఏమన్నవరను? మాకు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి, కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు కాబట్టి మేము కేసీఆర్ మీద మాట్లాడతామండి అన్న. మరి ఏమైందిరా? ఇప్పుడు కేసీఆర్ నెరవేర్చాలా హామీలు? ఎవరే ఇప్పుడు ఎంతెంత తీసుకున్నావు తెలియదా? బీజేపీ క్యాండిడేట్ల దగ్గర కొంత తీసుకున్నావు, కాంగ్రెస్ క్యాండిడేట్ల దగ్గర కొంత తీసుకున్నావు, అవి లొట్టలు వేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఈయన మీద ఎడతాను. అంతేగా నా పోరాటము. కేసీఆర్ దేహంతో కాదు, ఏది అరువు తెచ్చుకున్న మాటలు, ఇంకోళ్ళు మాట్లాడిన మాటలు అని కాపీ కొట్టుకొని వస్తాడు. కేసీఆర్ 56 కిలోల శరీరంతో నా పోరాటం కాదండి, కృషితోటి నా పోరాటం. పీకుడు కానివి నువ్వు. ఆ కృషిలో ఎవరున్నా నేను గిట్టనే ప్రశ్నిస్తా. ఇప్పుడు నీ మొగడు ఉన్నాడని ప్రశ్నిస్తలేవు. సిగ్గులేని విధవా. నీదో బతుకు, నీదో కథ. ఎందుకురా? ఊర్లలో కుక్కలు బతుకుతానే, హైదరాబాద్లో నువ్వు బతుకుతాను. కుక్కలలో పిచ్చి కుక్కవైనావు, కథం. ఓ స్టాండు లేకపోయే, ఓ విధానం లేకపోయే, ఓ ఆలోచన లేకపోయే, ఓ పద్ధతి లేకపోయే, ఊరబంది పరిచినట్టు పలితే ఏం లాభం రా? అతి త్వరలో కాంగ్రెస్కి నామం పెట్టి బయట వీడు నామం పెట్టుడే ఉంది పీకుడు గాడు. నేనేం చెప్పినా, నేను 3 సంవత్సరాలు ఒకటే మొత్తుకుంటానా. అరే వానికి బలం లేదురా నాయన, వాడు అజ్ఞాని రా నాయన, వానికి సిద్ధాంతం ఉండదు, ఓ పార్టీలో ఉండలేడు వాడు, వాడినంతా బ్లాక్మెయిలింగ్ మనస్తత్వం చూడురు. వాడు బీజేపీ నుండి బయట పడతాడంటే బయట పడ్డా? వాడు ఎవ్వరు దిగకపోతే కాంగ్రెస్లు కాకపోతాడంటే కాంగ్రెస్లో పోయిండా? వాడు కాంగ్రెస్లో కూడా ఉండర్రా నాయన, వాడు బయట పడతాడంటానాగా. వాడు బయట వాడు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడిని మెడలు బట్టి బయటికి నెట్టేస్తారు కాంగ్రెస్ నుండి. మే 14 తర్వాత ఏం జరగబోతుందో చూడురి మీరు. మల్లిగాని విషయంలో మెడలు బట్టి రేవంత్ రెడ్డి మల్లిగాని నెట్టకపోతే చూడురి ఇక మీరు. వాడు ఏం చేసిండో రేవంత్ రెడ్డి టీమే చెప్తుంది అతి త్వరలో. రేవంత్ రెడ్డి పిఆర్ఓలు, రేవంత్ రెడ్డి మనుషులే చెప్తారు. ఏంటిది?